కథా స్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ ఎవరిది అదృష్టం. రచన వలివేటి నాగచంద్రావతి. వినిపిస్తున్నది పప్పు భోగరావు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. పెళ్లివారి దగ్గర సెలవు తీసుకుని కళ్యాణ మండపం బయటకు వచ్చాడు విశ్వనాథం. అప్పటికే పార్కింగ్ ప్లేస్ నుంచి కారు తీసుకొచ్చి ఎంట్రన్స్ మెయిన్ గేట్ ముందు ఉంచాడు మాధవరావు. విశ్వనాథాన్ని చూడగానే డోరు తెరిచి స్నేహితుడిని చిరునవ్వుతో లోనికి ఆహ్వానించాడు. విశ్వనాథం ఎక్కి కూర్చోగానే కారు స్టార్ట్ చేశాడు. నిన్నిలా కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందిరా విశ్వం. ఈ మాటలు ఫార్మాలిటీగా ఎంతమందితోనూ చెప్తూ ఉంటాను, కానీ ఈసారేరా మనస్ఫూర్తిగా అంటున్నది. విశ్వనాథం భుజం మీద చెయ్యేసి ఆత్మీయంగా అన్నాడు మాధవరావు. మాధవరావు చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా ఒత్తాడు విశ్వనాథం. నాకు తెలుసు అన్న భావాన్ని వ్యక్తం చేస్తూ. తన ఊరు ప్రెసిడెంట్ గారి అబ్బాయి పెళ్లి, ఇక్కడ ఓ మిలిటరీ ఆఫీసర్ గారి కూతురుతో. ప్రెసిడెంట్ గారి బలవంతం మీద మగపెళ్లి వారితో కలిసి ఇక్కడికి వచ్చాడు. సిటీకి ప్రయాణం అనగానే మాధవరావు గుర్తుకొచ్చాడు. బాల్యం నుంచి ఓ వయసు వచ్చేదాకా తన మనసుకి అతి దగ్గరగా వచ్చిన మిత్రుడతను. కాలం తమను దూరం చేసినా ఆ చెలిమి తాలూకు కమ్మదనం మరుపు రాలేదు ఇంతవరకు. వచ్చే ముందరే పాత డైరీలన్నీ వెతికి మాధవరావుకి ఫోన్ చేశాడు మొహమాట పడుతూనే. నిన్ను చూడాలని ఉందిరా మాధవ. మన ఊరి పక్క ఉన్న టౌన్ తప్ప మరో ప్రదేశం ఎరగనివాణ్ణి. ఆ మహానగరంలో నిన్ను వెతుక్కుంటూ రాలేను. వీలైతే కళ్యాణ మండపానికి ఓసారి రాగలవా అని. తను చెప్పిన టైం కంటే ముందే పెళ్లి మండపంలో వాలాడు తన స్నేహితుడు. ఓపిగ్గా తను వచ్చే వరకు కాచుకునున్నాడు. కారెక్కించి తన ఇంటికి తీసుకెళ్తున్నాడు. 60 రకాల పదార్థాలతో తిన్న పెళ్లి భోజనంతో కాదు, మిత్రుడి అభిమానంతో కడుపు నిండిపోయింది విశ్వనాథానికి. మన చిన్నతనం రోజులు గుర్తున్నాయా విస్సు అడిగాడు మాధవరావు ఆలోచనలో ఉన్న విశ్వనాథాన్ని కదిలించి. మరిచిపోయే కాలమా అది మంద్రస్వరంతో అన్నాడు విశ్వనాథం. ఇద్దరి మనసుల్లోని చిన్ననాటి తీపి జ్ఞాపకాలు, ఆ పల్లెటూరు, ఆ వీధిబడి, తమ చెలిమి, జతగా చేసిన అల్లర్లు అలలు అలలుగా మెదిలాయి. ఆ జ్ఞాపకాలను తిరుగుతోడుకుంటూ ఆ పునశ్చరంలోని మధురముని ఆస్వాదించడంలో సమయం ఎలా గడిచిందో ఇద్దరికీ తెలియలేదు. ఇల్లు వచ్చేసింది. ఇల్లు అనొచ్చునా దాన్ని? బంగళా అనో భవనమనో అనాలేమో. కోటగోడకున్నట్టు అందమైన పెద్ద గేటు, హారన్ కొట్టగానే గేటు బార్లా తెరిచి సెల్యూట్ చేసి పక్కకి తప్పుకున్న వాచ్మెన్, సరాసరి పోర్టుకోలో ఆగిన కారు, ఇక్కడ స్విచ్ నొక్కితే లోపలెక్కడో సంగీతం పాడిన అలారం, అన్నీ అపురూపంగా అనిపించాయి విశ్వనాథానికి. పల్లెటూళ్ళలో తమ ఇంటి కర్రగేటు, పేడతో కల్లాపి చెల్లిన వాకిలి తలుచుకుంటూ ఉంటే మరీను. తలుపు తీసిన భార్యను, నీ చెల్లెలు భువనేశ్వరి, చిరునవ్వుతో పరిచయం చేశాడు మాధవరావు. రండన్నయ్య, మీ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి మీ ఫ్రెండ్ భూమి మీద నిలవటం లేదు, నన్ను నిలబడియడం లేదు మందహాసం చేస్తూ స్వాగతం పలికింది భువనేశ్వరి. తెల్లటి శాటిన్ నైటీ, బాబ్డ్ హెయిర్, చక్కటి వర్చస్సు 50వ పడిలో కూడా ఇంత ఆకర్షణీయంగా ఉండొచ్చని ఆమెను చూశాకే తెలిసింది విశ్వనాథానికి. ఏసీ గదిలో మెలకువ వచ్చింది విశ్వనాథానికి. తెల్లవారుజాము 4 గంటలకు కోడి కూచతో కాదు, గుడ్ మార్నింగ్ విస్సు, బెడ్ కాఫీ అలవాటుందా అంటున్న మాధవరావు మేలుకొలుపుతో 8 గంటలకు. బుద్ధి తెలిసి ఇంత ఆలస్యంగా లేవటం ఇదే ప్రథమం. ఏసీ చల్లదనం మహత్యం. అబ్బురపడుతూనే మిత్రుడితో బెడ్ కాఫీ అక్కర్లేదని చెప్పి అటాచ్డ్ బాత్రూమ్ కేసి నడిచాడు విశ్వనాథం.
పడగ్గది సౌందర్యం హాయిగా తోస్తే బాత్రూమ్ సామగ్రి పజిలి అనిపించింది ఆయనకి. గోడంతా పరుచుకున్న ఆ అద్దం ఏమిటి, ఆ బాత్ టబ్ ఏమిటి, షవరు, షేవరు, గీజరు, లోషన్లు, క్రీములు, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, బాత్రూము కూడా ఇంత వైభవమా అని విస్తుపోయాడు. పెరట్లో దూరంగా ఓ మూలన సిమెంట్ రాళ్లతో కట్టిన తమ స్నానాల గది ఎక్కడా, ఇదెక్కడ, ఊహోహోహోహో అని కూడా అనుకున్నాడు. ఆ ఒక్కసారే కాదు, ఎన్నో అత్యంత ఆధునిక సదుపాయాలున్న వాళ్ల వంటగది, అదే కిచెన్ని చూసినప్పుడు, కళాత్మకంగానే కాదు ఖరీదైన అలంకారాలున్న డ్రాయింగ్ రూమ్ని చూసినప్పుడు మరీ మరీ ముగ్ధుడైపోయాడాయన. ఆ హాలు ఊరంత ఉంది. హాల్లో ఆ ఉయ్యాల బల్ల ₹1,00,000. ఆ ఊగే కుర్చీ, ఆ సోఫా సెట్టు, కూర్చుంటే అడుగులోతు పూలగుట్టలోకి దిగిపోతున్నట్టుంది. అవెన్ని లక్షలు చేస్తాయో. ఇల్లంతా పాలరాయి, ఇంటి ముందు 2 కార్లు, ఇంటి చుట్టూ గార్డెను. ఇన్ని అమర్చుకోవాలంటే ఎంత సంపాదించాలి, దానికి ఎంత కష్టపడి ఉండాలి. తెగ ముచ్చట పడిపోయాడు విశ్వనాథం స్నేహితుడి ప్రయోజకత్వానికి. బ్రేక్ఫాస్ట్కి అప్పటికప్పుడు బ్రెడ్ స్లైసెస్ని టోస్ట్ చేసి నైస్గా నైఫ్తో బటర్ అప్లై చేసి పింగాణి ప్లేట్లో పెట్టి జామ్ వేసి భర్తకి విశ్వనాథానికి ఇచ్చింది భువనేశ్వరి. ఒళ్ళు అలవకుండా, కట్టిన బట్ట నలక్కుండా అంత నీట్గా అంత టేస్ట్గా పలహారం తయారైపోవడం తెగ నచ్చేసింది విశ్వనాథానికి. 10 గాగుల్స్, హై హీల్స్తో తయారైపోయింది భువనేశ్వరి. సారీ అన్నయ్య, నాకు కూడా మీతో స్పెండ్ చేయాలనే ఉంది, కానీ నేను ఇవాళ తప్పకుండా అటెండ్ అవ్వాల్సిన బోర్డు మీటింగ్ ఒకటి ఉంది. తొందరగా రావడానికి ట్రై చేస్తాను, సరేనా? బాయ్, సీ యూ. విశ్వనాథం నొచ్చుకోకుండా క్షమాపణలు చెప్పేసి వెళ్ళిపోయింది. నేను మాత్రం నా ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ చేసేయమని మా ఆఫీస్కి ఫోన్ చేసేసాను రా విస్సు. ఈ 2 రోజులు నిన్ను వదిలిపెట్టను చెప్పాడు మాధవరావు. కృతజ్ఞతగా చూశాడు విశ్వనాథం. మర్నాడు భువనేశ్వర్ కూడా ఇంట్లోనే ఉండిపోయింది. భార్యాభర్తలిద్దరూ ఆ రోజంతా విశ్వనాథానికి పూర్తి కంపెనీ ఇచ్చారు. ఉదయాన్నే భువనేశ్వరి సింపుల్గా వెజిటబుల్ పలావ్, టొమాటో సూప్ తయారు చేసింది. బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడే మాధవరావు తాము విడిపోయిన దగ్గర నుంచి ప్రారంభించి తన చదువు, ఆ తర్వాత అంది వచ్చిన అవకాశాలు, పైకి ఎగసిన తన అంతస్తు క్లుప్తంగానే అయినా దాపరికం లేకుండా చెప్పుకొచ్చాడు. ఆ పైన కాలేజీ రోజుల్లో భువనేశ్వరితో పరిచయం, ప్రణయం, పరిణయాలను మధ్య మధ్య భువనేశ్వరి విసిరే చెణుకులకు తన చలోక్తులు జోడిస్తూ రసవత్తరంగా వినిపించాడు. విశ్వనాథాన్ని ఆకర్షించినవి ఆ విశేషాలు కాదు, ఆ దంపతుల అన్యోన్యత. ఇంకా ప్రేమికుల్లానే ఉన్నారు వాళ్ళు, నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ. చాలా ఆశ్చర్యంగా ఉంది ఆయనకి. ఆయన ఇల్లాలు మేనమామ కూతురే ఇప్పటికీ ఆయన చూడగానే భుజం చుట్టూ చెంగులాక్కుంటుంది. మరి ఆ రోజు మధ్యాహ్నం భోజనాలయ్యాక కంప్యూటర్కి వెబ్క్యామ్ కనెక్ట్ చేసి విశ్వనాథాన్ని అమెరికాలో డాక్టర్గా ఉన్న తన కొడుకు దగ్గరికి, కెనడాలో రీసెర్చ్ చేస్తున్న కూతురు దగ్గరికి తీసుకెళ్లాడు. వాళ్లతో మాట్లాడించాడు. అల్లుణ్ణి, కోడల్ని పరిచయం చేశాడు. మనవలతో హాయ్ చెప్పించాడు. అనుకున్న వెంటనే మీట నొక్కితే చాలన్నమాట. పిల్లల్ని చూసుకోవచ్చు, ఎదురు బొదురు కూర్చుని మాట్లాడుకోవచ్చు. దగ్గర లేదన్న చింతే ఉంటుంది. ఇంకా అరటిపండు ఒలిచి అరచేతిలో పెట్టుకున్న చందాన జీవితాన్ని ఇంత సమర్థంగా మలుచుకోగలిగిన తన స్నేహితుడి వంక ప్రశంసగా చూశాడు విశ్వనాథం. ఆ రాత్రికే తిరుగు ప్రయాణం. భార్యాభర్తలిద్దరూ స్టేషన్కి వచ్చారు. ట్రైన్ కదిలేదాకా అవి ఇవి మాట్లాడుకుంటూనే ఉన్నారు ముగ్గురు. సిగ్నల్ పడింది. కిటికీలోంచి మాధవరావు చెయ్యందుకుని సెలవు మాధవా అన్నాడు విశ్వనాథం. మంచిది విస్సు అంటూనే హఠాత్తుగా గుర్తొచ్చినట్లు, అన్నట్టు నన్ను మీ ఇంటికి రమ్మని పిలవలేదు నువ్వు అన్నాడు మాధవరావు నిష్ఠూరంగా. ఉలిక్కిపడ్డాడు విశ్వనాథం. సమాధానం కోసం వెతుకుతూ పేలవంగా నవ్వి ఏదో అనబోయాడు. ట్రైన్ కదిలింది. స్టేషన్ వదిలింది రైలు. కార్నర్ సీట్లో కూర్చుని చీకట్లోకి చూస్తూ, ఏమని ఆహ్వానించండి నిన్ను మాధవ, ఏమున్నదన్నా ఇంట్లో, వాకిట్లో మట్టి, పెరట్లో గొడ్లు విరక్తిగా అనుకున్నాడు విశ్వనాథం. కానీ వద్దనుకున్నది జరగకూడదనేమీ లేదుగా. కర్రగేటు తెరుచుకుని ఆ ఇంటి ముంగిట్లోకి అడుగుపెట్టాడు మాధవరావు. గేటు దగ్గర నుంచి ఇంటి ముందున్న మెట్ల దాకా పళ్ళాల నిండా పూలు నింపుకుని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్న కన్నెపిల్లలా ఉన్నాయి దారికి 2 పక్కల విరబూసి ఉన్న బంతి చెట్లు.
పచ్చమట్టితో అలికిన వాకిలి క్యాన్వాస్ మీద పేరు తెలియని చిత్రకారినెవరో శ్రద్ధగా చిత్రించినట్టుంది రంగవల్లిక. 4 అడుగులు ముందుకు వేశాడు. ఎదురుగుండా పాతపడినా దిట్టంగా ఉన్న మండువా లోగిలి. పసుపు కుంకుమలు పెట్టిన మండిగంతో పవిత్రంగా కనబడుతోంది సింహద్వారం. ఇంటి ముందున్న వరండాలో కూర్చుని పాలేరు ఏదో చెబుతూ ఉంటే వింటున్నాడు విశ్వనాథం. అనుకోకుండా ప్రత్యక్షమైన స్నేహితుడిని చూసి ఆశ్చర్యంతో ఆనందంతో తలములకలయ్యాడు. ఓరి 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 నువ్వేనా అంటూ మాటలు పెగలంత సంభ్రమంతో ఎదురు వెళ్ళి పొదివి పట్టుకుని మిత్రుణ్ణి వరండా మెట్లెక్కించాడు. ఏదో కంగారు, చెప్పా చేయకుండా దర్శనమిచ్చిన ఆ అతిథి దేవుణ్ణి ఏ ఆసనం మీద ఆసీనుని చేయటమా అని. ఈ లోపల మాధవరావు గుమ్మం పక్కనే వేస్తున్న సింహాసనం లాంటి పాతకాలం వాలు కుర్చీలో కూర్చుంటూ, ఇది మీ నాన్నగారిది కదూ, చిన్నప్పుడు దీనిలో కూర్చోవాలని మహాకోరికగా ఉండేది సుమా అన్నాడు హాయిగా నవ్వుతూ. అప్పటికి స్థిమితపడి కుశల ప్రశ్నలు వేశాడు విశ్వనాథం. ఆ తర్వాత వంశీ వంశీ అని లోపలున్న కొడుకుని కేకేసి, మన మాధవరావు మామయ్యరా అని వంశీకి, వీడు మా వంశీ అని మాధవరావుకి ఒకరినొకరిని పరిచయం చేశాడు. వంశీ మాధవరావుతో మర్యాదపూర్వకంగా 2 నిమిషాలు మాట్లాడి, నాన్న మామయ్య వచ్చారుగా, మీరింట్లో ఉండిపోండి, తోటకి నేను వెళ్తాలేండి, పొలంలో మందు రేపు కొట్టించొచ్చు, తొందరలేదు అని తండ్రితో చెప్పి లోపలికి వెళ్ళి తల్లికి కబురందించి పాలేరుని వెంట పెట్టుకుని బయటికెళ్ళిపోయాడు. వీణ్ణి బాగా చదివించి పెద్ద ఉద్యోగస్తుని చేయాలనుకున్నాను రా మాధవ, మిమ్మల్ని వదిలి వెళ్ళలని భీష్మించి కూర్చున్నాడు. సముద్రాలు దాటించాలని నాకున్నా పులిమేర దాటని గీత వాడి నుదుట రాసుంటే ఏం చెయ్యగలం? అగ్రికల్చర్ BSc చదివి నా దగ్గరే ఉండిపోయాడు. వెళుతున్న కొడుకుని చూస్తూ కొంచెం నిరాశగా అన్నాడు విశ్వనాథం. సరిగ్గా అదే సమయంలో నువ్వుండు నాన్న, నే చేసుకొస్తాను అని సమయానికి అంది ఆసరా అయ్యే కొడుకు అందుబాటులో ఉండటం ఎంత భాగ్యం అనుకుంటున్నాడు మాధవరావు. విశ్వనాథం మాటలు విని నవ్వుకున్నాడు. ఇంతలో మంచినీళ్ళ గ్లాస్ తీసుకుని వచ్చింది విశ్వనాథం భార్య సుమతి. నేత చీర, పసుపు రాసిన మొహం, కుంకం బొట్టు, భుజం చుట్టూ కొంగు, సౌమ్యమైన చూపు, పార్వతీదేవిలా ఉంది. నమస్కారం చేశాడు మాధవరావు. పరిచయాలు, పరామర్శలు పూర్తయ్యాయి. ఇక్కడే కూర్చోబెట్టేశారేమిటి, లోపలికి రండి, పలహారం చేద్దురుగాని భర్తను హెచ్చరించి వెళ్ళింది సుమతి. పద, మిగతా వాళ్ళని కూడా చూద్దుగాని లోపలికి దారి తీస్తూ అన్నాడు విశ్వనాథం. సావిడి వెనకాలన్న వంటింట్లోంచి ఆడపిల్లల నవ్వులు కబుర్లు వినపడుతున్నాయి. విశ్వనాథం 2 అడుగులు అటుగా వేశాడు. శార్వాణి అన్న ఆయన పిలుపు పూర్తవలేదు. తూనీగలా వచ్చేసింది శార్వాణి. మా కోడలు అని పరిచయం చేయకుండానే, నమస్కారం బాబాయ్ గారు, బాగున్నారా అని పలకరించి, మా మామయ్య మీ ఇంటికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి మీ గురించి, మీ ఇంటి గురించి పొగడని రోజు లేదంటే నమ్మండి. అంతెందుకు, మీ ఇంట్లో ఏ మూల ఏముందో మాకంతా కంఠోపాఠం అయిపోయిందనుకోండి అంది నవ్వేస్తూ. అలా గలగల మాట్లాడిస్తూనే పక్కనున్న చిన్న టేబుల్ సర్ది కుర్చీలు 2 దగ్గరగా లాగి నీళ్ల జగ్గు 2 గ్లాసులు పెట్టేసి వాళ్ళు టిఫిన్ తినడానికి రెడీ చేసేసింది. ఆ అమ్మాయి చురుకుతనం, ఇప్పుడు చూసిన తనని బాబాయ్ అంటూ ఆత్మీయంగా వరుసలు కలిపేసి కల్లాకపటం లేకుండా మాట్లాడేయటం మాధవరావుని ఎంతో ఇంప్రెస్ చేశాయి. ఆ క్షణంలో శార్వాణిని తన కొడుకు భార్యతో పోల్చకుండా ఉండలేకపోయాడు. ఓ పెద్ద కార్పొరేట్ సంస్థలో ఉన్నత పదవిలో ఉన్న తార తమతో కూడా రిజర్వ్డ్గా ఉంటుంది. తనని భువనని పేరు పెట్టి సంబోధిస్తూ ఉంటుంది. కాకపోతే పేరు చివర అంకుల్ అని, ఆంటీ అని చేరుస్తూ ఉంటుంది. అయినా ఆ అమ్మాయి తప్పించడం ఎందుకు? వాళ్ళక్కడ, తామిక్కడ, తాము దగ్గరయ్యే ఆస్కారం ఎక్కడ? పలహారం ప్లేట్లు వచ్చేసాయి. ఆలోచనలు ఆగాయి. పెసరట్టు, జీడిపప్పు ఉప్మా, చందమామ లాంటి ఇడ్లీలు, చిన్న గిన్నెతో ఘుమఘుమలాడే నెయ్యి, అల్లం పచ్చడి చూడగానే ఆకలి విజృంభించింది మాధవరావుకి. ఎన్నాళ్ల ఇందిరా ఇలాంటి టిఫిన్ తిని? ఇక్కడ కరీం టీ కొట్లో బన్ను తప్ప బ్రెడ్ దొరకదురా అంటున్నాడు విశ్వనాథం బిడియపడుతూ. మళ్లీ నవ్వు వచ్చింది మాధవరావుకి. గ్లాసులతో కాఫీ సుమిత్ర తెచ్చింది. నడికట్టుతో, పసుపు నలుగు పెట్టుకున్న ఒంటితో, చెవులో దూది పెట్టుకుని సిగ్గుపడుతూ తల వంచుకుని వచ్చే కూతుర్ని ఆపేక్షగా చూపించి, మా అమ్మాయి సుమిత్ర బాలింతరాలు, బాబుకి నెల వెళ్ళింది అన్నాడు విశ్వనాథం. ఇంటికి అతిథులొస్తే పసివాళ్లని చేతికివ్వటం పల్లెటూరి ఆనవాయితీ. సుమిత్ర కొడుకుని విశ్వనాథం ఎత్తుకు వచ్చి
జాగ్రత్తగా మాధవరావు ఒళ్ళో పడుకోబెడుతూ, ఇడిగో మా బుజ్జి మనవడు మురిపంగా అన్నాడు. అంత పసిగుడ్డుని ఎత్తుకోవటం కాస్త గాభరాగానే ఉన్నా, మూసుకుని ఉన్న ఆ పసివాడి అమాయకపు కనురెప్పల్ని ముద్దాడటం, సుకుమారమైన వాడి బుగ్గల్ని వేలుతో నిమరటం ఎన్నడూ ఎరగని ఆనందాన్నిచ్చింది ఆయనకి. అవును, కొత్తే, కూతురికి పురుడిపోయటం, మనమల్నెత్తుకు ఆడించటం, ఆ ముచ్చట్లు తనకేమి తెలుసునని. వాళ్ళంతా అమెరికాలో పుట్టారు. పనుల ఒత్తిడి తీరి తాము వెళ్లే వేళకి హాయ్ గ్రాండ్పా, హాయ్ గ్రాండ్మా అని చెయ్యి ఊపే స్టేజ్కి వచ్చేశారు వాళ్ళు. ఆయన ఆలోచనలు చెదరగొడుతూ వచ్చేసింది యశోదమ్మ. విశ్వనాథం తల్లి ఆవిడ. తోటకు వెళ్ళి కూరగాయలు కోయించుకుని అప్పుడే వచ్చింది ఇంటికి. నువ్వు సత్యంబాబు కొడుకువా? నిక్కరేసుకుని తిరిగేవాడివి కళ్ళ ముందర ఎంత పెద్దవాడివి అయ్యావురా? పొంగిపోతూ చెంపలు నివిరి మెటికలు విరిచింది యశోదమ్మ. వయస్సెంత మీద పడినా తల్లి లాలన పసివాళ్లను చేస్తుంది ఎవరినైనా. తల్లి లాంటి యశోదమ్మ స్పర్శ, అమ్మ మాత్రమే తీసుకోగల ఆ చనువు కళ్ళలో చెమ్మ చేరింది మాధవరావుకి. యశోదమ్మ అతని యోగక్షేమాలు అడిగింది, కుటుంబ బాగోగులు విచారించింది, ఇటుగా వచ్చిన కారణాన్ని ఆరా తీసింది. కారణం చిన్నదే, అతని తాతగారి ఆస్తి స్వల్పమైనదే. దాన్ని ఇప్పటి వరకు తన చిన్నాన్నే అనుభవిస్తూ ఉండేవాడు. పిల్లలు గలవాడు, దేనికో అవసరమై దాన్ని అమ్మకానికి పెట్టాడు. దానికి తన సంతకం అవసరమైందిట. పినతండ్రి ఒత్తిడి వల్ల ఇటు రాక తప్పలేదు. నిన్ననే ఆ పని పూర్తయింది. ఇంత దూరం వచ్చి మిత్రుడిని చూడకుండా వెళ్లబుద్ధి కాలేదు. దానికి తగ్గట్టే కారు ట్రబుల్ ఇచ్చింది. చీకట్లో డ్రైవర్ని స్పేర్ పార్ట్ల కోసం టౌన్కి పంపి తానిటు వచ్చాడు. మంచి పని చేశావు మనస్ఫూర్తిగా అంది యశోదమ్మ. ఈ పూట నా చేతి వంట రుచి చూద్దు గాని నీకు పెసరపూర్ణాలు, ఆవపెట్టిన పులిహోర ఇష్టమని నాకు తెలుసు అంటూ లేచింది. ఆవిడ జ్ఞాపక శక్తికి ఓపిక్కి విస్తుపోతూ మీకెందుకమ్మా శ్రమ అని మాధవరావు వారించినా వినిపించుకోలేదావిడ. చూశావుగా, అది వరస. ఒక్క క్షణం ఖాళీగా ఉండదు. అమ్మదే పెద్ద బెంగ అయిపోయిందిరా మాధవ. నాన్న పోయాక ఆరోగ్యం బాగా దెబ్బతింది. 2 రోజులు లేస్తే 4 రోజులు పడక పెడుతుంది. అమ్మ పడుకుంటే నాకు పిచ్చెత్తినట్టుగా ఉంటుందనుకో. కాస్త విశ్రాంతి తీసుకో అమ్మా అంటే వినదు. విశ్వనాథం విసుగులో తల్లి మీద అంతులేని అభిమానమే కనిపించింది. అమ్మా నాన్నల సంరక్షణలో నిశ్చింతగా ఎదగటం, ముదిమిలో వారిని తన సంరక్షణలో సేద తీర్చడం మనిషికి గొప్ప తృప్తినిస్తుంది. ఆ తృప్తి విశ్వనాథం మొహంలో ప్రస్ఫుటంగా కనిపించి అసూయగా అనిపించింది మాధవరావుకి. ఆ భాగ్యం తనకు దక్కలేదు. చిన్నప్పుడే చదువు పేరిట వారికి దూరంగా పెరిగాడు. తను ఎంబీఏ చేస్తూ అమెరికాలో ఉన్నప్పుడు వారిని పూర్తిగా పోగొట్టుకున్నాడు. జీవితంలో ఎన్ని విజయాలందుకున్నా ఆ లోటు ఏ మూల నుంచో తన్ని వెక్కిరిస్తూనే ఉంటుంది. అన్నట్టుగానే అరిటాకు నిండా ఆధారులు నింపి భోజనానికి పిలిచింది యశోదమ్మ. చల్లటి నూతి నీళ్లతో కాళ్ళు కడుక్కుని వాల్చి ఉన్న పీట మీద పాత పద్ధతిలో బాసింపట్టు వేసి కూర్చున్నాడు. ముందున్న ఆకులో అన్నీ తనకిష్టమైనవే. తిని ఎన్నాళ్ళు కాదు ఎన్నేళ్లయిందో బ్లడ్ ప్రెషరు, షుగరు, పథ్యం, డైటింగ్ లాంటి అభ్యంతరాలని ఆ రోజుకు పక్కకి పెట్టేసి యశోదమ్మ పక్కనే కూర్చుని కొసరి వడ్డిస్తూ ఉండగా పదార్థాల మీదకి దాడి చేశాడు మాధవరావు. సహపంక్తిని కూర్చుని విశ్వనాథం మటుకు ఏం తింటున్నాడో ఏమిటో అంతు పట్టడం లేదు. ఒళ్ళోనేమో మనవరాలు, వీపు మీద ఉప్పు బస్తా ఊగుతూ మనవడు. చేతికి తీసుకున్న ముద్ద నోటిదాకా రానియటం లేదు వాళ్ళు. పులుసులో ముక్క పెట్టమని ఒకరు, పులిహోరలో జీడిపప్పు పెట్టమని ఇంకొకరు మారం. అవన్నీ ఏరి వాళ్ళకి మార్చి తినిపించడంతోనే సరిపోతుంటే ఇంకెక్కడ తిండి? అయినా విసుగంటూ కనిపించదే విశ్వనాథ మొహంలో. పైగా ఎంతో ఇష్టమైన పని చేస్తున్నట్టు చిరునవ్వు. అతి కమనీయంగా ఉన్న ఆ దృశ్యాన్ని పదే చూడబుద్ధయింది మాధవరావుకి. ఆధునిక జీవితం సున్నితంగా మనసును ఆహ్లాదపరిచే ఇలాంటి ఆనందాలెన్నింటినో తనకి మిస్ చేసింది. ఎవరూ చూడకుండా నిట్టూర్చాడు మాధవరావు. సాయంత్రం అలా తోటలకేసి వెళ్లారు. కొబ్బరి బొండాలు దింపించి నీళ్లు తాగారు. రాత్రికి పడమటి వైపు గదిలో స్నేహితులిద్దరికీ పక్కల పరిచింది శార్వాణి. డబుల్ కాట్ లేదు, డన్లప్పరుపులు లేవు, ఏసీ అసలే లేదు. ఉన్న ఒక్క ఫ్యాను గర్రుమంటూ పెద్ద శబ్దం చేస్తూ ఉంటే అది కూడా ఆపు చేయించాడు మాధవరావు. పారిజాతం పూల మించి సుగంధాలు మోసుకొచ్చి పడమటి వైపునున్న కిటికీలలోంచి విసిరి రువ్వుతోంది గాలి. సావిడి పక్క గదిలోంచి పసిపాప ఊంగా ఊకుళ్ళు ఉయ్యాల ఊపుతూ సన్నని స్వరంతో అమ్మమ్మ పాడే రామాలాలి జోలపాట సన్నగా సాంబ్రాణి వాసన. పక్క మీద వాలిన 10 నిమిషాల్లోనే విశ్వనాథం చెబుతున్న కబుర్లు వినిపించడం మానేసేయి మాధవరావుకి.
మెలకువ వచ్చేసరికి కారు వచ్చేసింది మామయ్య చెబుతున్నాడు వంశీ. గంటలో తయారైపోయాడు. అతన్ని సాగనంపడానికి ఇంటిల్లిపాది కారు దగ్గరికి వచ్చారు. పేరు పేరున అందరితో వెళ్ళొస్తానని చెప్పాడు మాధవరావు. అరిసెలు సున్నుండలు ప్యాక్ చేసి కారులో పెట్టింది శార్వాణి. అమ్మాయిని మా పిండి వంటలు రుచి చూడమన్న ఆయన చెప్పింది యశోదమ్మ. నవ్వి కారు ఎక్కాడు మాధవరావు. కారు కదిలింది. తల బయట పెట్టి చెయ్యి ఊపుతూ వెళ్ళొస్తాను రా విశ్వం అన్నాడు మాధవరావు. దగ్గుత్తికపడి మాట రాక తల ఊపాడు విశ్వనాథం. మాధవరావు కళ్ల ముందు నుంచి మమతలు కోవేల లాంటి ఆ ఇల్లు, మమకారాలు పంచడం తప్ప మరే డాంబికాలు ఎరిగిన ఆ కుటుంబం, ప్రశాంతమైన ఆ ఊరు మెల్లమెల్లగా జరుగుతూ కనుమరుగవుతున్నాయి. ప్రేమానురాగాలు పంచిపెట్టే నా అన్నవాళ్లంతా చుట్టూరా ఉంటే అష్ట ఐశ్వర్యాలు ఎందుకు? ఉన్నదానిలో తృప్తిగా ప్రశాంతంగా బతకటం కంటే సుఖం ఎక్కడుంది? వాటిని శాశ్వతంగా పొందగలిగిన విశ్వనాథం ఎంత అదృష్టవంతుడు అనుకున్నాడు మాధవరావు. దూరమైపోతున్న కారును చూస్తూ ఈ దుమ్ము ధూళి మోటితనం అనాగరికం వీటన్నిటినీ వదిలించుకుని స్పాంజి పరుపులు పట్టుతివాచీలు ఉన్న మేడలోకి, కంప్యూటర్లు నెట్టు ల్యాప్టాప్లు విమానయానాలు ఉన్న అద్భుత లోకంలోకి సాగిపోతున్న నా స్నేహితుడు మాధవరావు ఎంత అదృష్టవంతుడు అనుకున్నాడు విశ్వనాథం. ఎవరిది అదృష్టం? జీవితం అంటే ఇదే. మీరింతవరకు ఎవరిది అదృష్టం కథ విన్నారు. రచన వలివేటి నాగచంద్రావతి. వినిపించినది పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.